తెలంగాణ కోసం తాను పోరాటాలు చేసినప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి పోయారు అని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణలోనూ తాను ఎలా తిరుగుతానో చూస్తామంటూ చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఇదేమైనా మీ అయ్య జాగీరా అంటూ నిలదీశారు. తనను బెదిరించడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నించారు. తనను ఎంత తిట్టినా పట్టించుకోనని, తనకు తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. భయపడే వాళ్ళమే అయితే రాజకీయ పార్టీని పెడతామా అని పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఓపిక పట్టానని, ఇకపై తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుత అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నా ఇంటి ముందు ఎందుకు పెట్టానంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా.